లో ట్రైటాన్ ల్యాబొరేటరీస్ పేరును గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ గా మార్చబడింది. ప్రస్తుతం బొంతపల్లి పరిశ్రమలో 2500 టన్నుల బల్క్ డ్రగ్ ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. దీని ద్వారా పారాసిటమాల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచింది. 1994 సంవత్సరంలో జీడిమెట్లలో మరొక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. ఇచ్చట ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ ఇంటర్మీడియట్స్ తయారీపై గ్రాన్యూల్స్ దృష్టి పెట్టింది. ఇది ముందుకు సాగడానికి మార్గాన్ని తెరిచింది. ఈ ఫ్యాక్టరీని మరింత విస్తరింపజేసి బల్క్ డ్రగ్స్ తయారీ చేయడానికి అనుగుణంగా తీర్చిదిద్దింది. అదే సమయంలో కస్టమర్ సంతృప్తిని ప్రాధాన్యతగా నిర్ధారించడం ద్వారా సరిహద్దులు దాటాలనే అభిరుచితో 2003వ సంవత్సరంలో గాగిల్లాపూర్ గ్రామంలో ఒక కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇచ్చట నెలకు 2000 టన్నుల పిఎఫ్ఐ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది. 2007వ సంవత్సరంలో గాగిల్లాపూర్ లో నెలకు 2000 మిలియన్ల టాబ్లెట్స్ మరియు క్యాప్సిల్స్ ఉత్పత్తి చేయు సామర్థ్యం గల ఫ్యాక్టరీని స్థాపించారు. ఇక్కడ ఉత్పత్తి చేయబడ్డ సరుకులు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు ఎగుమతి చేయబడతాయి. విస్తరణలో భాగంగా గ్రాన్యూల్స్ ఇండియా 2013వ సంవత్సరంలో మరో 2 ఫ్యాక్టరీలను కొని ప్రారంభించింది. వీటిలో ఒకటి బొంతపల్లి గ్రామంలో, మరొకటి ఫార్మాసిటీ పరవాడ విశాఖపట్నంలో ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ 100 కంటే ఎక్కువ రకాల ఏపీఐలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. 2015వ సంవత్సరంలో గ్రాన్యూల్స్ వాషింగ్టన్ యుఎస్ఏలో తన ఉనికిని నెలకొల్పడానికి గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఐఎన్సి అనే అనుబంధ సంస్థను ప్రారంభించింది. మైక్రోస్పియర్ టెక్నాలజీపై దృష్టి సారించే కొన్ని ప్రత్యేకమైన సంస్థలలో ఈ ఫ్యాక్టరీ ఒకటి. వాషింగ్టన్ లో నియంత్రిత ఔషధ పదార్థాల ఉత్పత్తి తయారు చేసే ఏకైక ఫ్యాక్టరీ ఇది. ఇంతేకాకుండా హైదరాబాద్ లోని ప్రగతి నగర్ మరియు జినోమ్ వ్యాలీ మరియు పూణేలోని పరిశోధన కేంద్రాలను స్థాపించింది. ఈ కేంద్రాలలో 300కు పైగా శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతూ నూతన మరియు నాణ్యతతో కూడిన ఉత్పత్తి తయారీకి తోడ్పడుతున్నారు. 2018వ సంవత్సరంలో గ్రాన్యూల్స్ ఫార్మాసిటీ పరవాడ విశాఖపట్నంలో క్యాన్సర్ చికిత్స కోసం కావలసిన ఔషధాల ఉత్పత్తి చేయగల అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త ఫ్యాక్టరీని స్థాపించారు. 2021 సంవత్సరంలో గ్రాన్యూల్స్ యుఎస్ఏలో ప్యాకేజింగ్ ఉత్పత్తులలో ప్రవేశించి వర్జీనియాలో జీపాక్ అనే సంస్థను స్థాపించారు. ఈ సౌకర్యం వలన ఉత్పత్తి నుండి ప్యాకేజీ వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. విస్తరణలో భాగంగా 2022వ సంవత్సరంలో గాగిల్లాపూర్ లో మల్టీ యూనిట్ ప్యాలెట్ సిస్టమ్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఇది అత్యాధునిక యంత్రాలతో కూడిన నాణ్యతా ఉత్పత్తి సామర్థ్యం గల ఫ్యాక్టరీగా పరిగణించబడింది. 2022వ సంవత్సరంలో గ్రాన్యూల్స్ తమ యొక్క కొత్త అనుబంధ సంస్థ గ్రాన్యూల్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించింది. ఈ ఫ్యాక్టరీలో మహిళల నేతృత్వంలో ఉత్పత్తి తయారీ జరుగుతుంది. ఇదే సంవత్సరంలో గ్రాన్యూల్ CZRO ప్రాజెక్టును ప్రారంభించింది. దీని యొక్క ముఖ్య టార్గెట్ జీరో కార్బన్. కంపెనీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ లక్ష్యం ప్రతి ఒక్కరికి స్థిరమైన మరియు సమానమైన భవిష్యత్తును అందించడం. ఈ కార్యక్రమాలు నైపుణ్య శిక్షణ అభివృద్ధి, విద్య మరియు ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారించడం. నైపుణ్య శిక్షణ కింద గ్రాన్యూల్స్ స్వర్ణ భారత్ ట్రస్ట్ భాగస్వామ్యంతో గ్రాన్యూల్స్ ఫార్మా పాఠశాలలో శిక్షణా తరగతులను నిర్వర్తిస్తున్నది. గ్రామీణ ప్రాంత యువతకు చేయూతనిస్తూ పరిశ్రమ సంబంధిత నైపుణ్య శిక్షణ సామర్థ్యాన్ని పెంచుతూ ఉద్యోగ అవకాశాలను పెంపు చేస్తున్నాయి. విద్య సామాజిక పురోగతికి మూలస్తంభమని నమ్మి గ్రాన్యూల్స్ PSS ట్రస్ట్ తో కలిసి గ్రాన్యూల్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ని ప్రారంభించి నడిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, షూస్ మరియు ఇతర స్టేషనరీ విద్యా కిట్ల ద్వారా పంపిణీ చేయుచున్నాము. విద్యా వాలంటీర్ల ద్వారా పాఠశాలలకు మద్దతివ్వడం వంటి ప్రభావవంతమైన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఆరోగ్య రంగంలో గ్రాన్యూల్స్ నివారణ వైద్యం కన్నా మిన్న